లక్ష్మి, లక్ష్మి. అమ్మగారు, సామాన్ల కోసం సూపర్ మార్కెట్కి వెళ్తాను. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఇల్లు జాగ్రత్త, నేను వచ్చే వరకు జాగ్రత్త చూస్తుండు, సరేనా? అమ్మగారు, మీరు ఎలాగా సూపర్ మార్కెట్ వరకు వెళ్తానన్నారు కాబట్టి నాకు కూడా కొన్ని కిరాణా సామాన్లు తెచ్చిపెట్టండి అమ్మగారు. నీకు కూడా కిరాణా సామాన్లు కావాలా? సరే, లిస్ట్ ఏంటో చెప్పు. అదేనండి, 1/2 కిలో కందిపప్పు, 2 బట్టల సబ్బులు, 1/2 కిలో మినపప్పు, 1/2 కేజీ శనగగుళ్ళు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవి కూడా తీసుకెళ్ళండి అమ్మగారు. ఆగది, అది సూపర్ మార్కెట్, అందులో ఇలా 1/2 కిలోలు అవి ఇవ్వరు. అయినా ఈ 1/2 కిలోల కోసం ఇంత కష్టం దేనికే? మన వీధి చివరినే కదా కిరాణా స్టోర్ ఉంది. చక్కగా పని నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆ సామాన్లు తెచ్చుకోవచ్చు కదా. అంటే నేను ఇవాళ మౌన వ్రతం అమ్మగారు. మౌన వ్రతమా? మరి ఇప్పటి వరకు నాతో మాట్లాడావు కదే. ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడినంత వరకు పర్లేదండి నా మౌన వ్రతం. బయట ఎవరితో మాట్లాడకూడదని మౌన వ్రతం పెట్టుకున్నాను అమ్మగారు. నీకు అవసరమైనప్పుడు మాట్లాడేసుకుని, నీకు అవసరం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండేదాన్ని మౌన వ్రతం నీ పేరు పెట్టుకున్నావా? చాలా బాగుంది తల్లి. ఊరుకోండి అమ్మగారు, నాకు మా సైడ్ సిగ్గేసేస్తుంది. సరేలే, నేను ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పు ఏవేవి కావాలో నీ 1/2 కిలో సామాన్లు. నేనా బయట నుంచి అక్కడి నుంచి తెస్తాను, సరేనా? ఇల్లు జాగ్రత్త తల్లి.